జ్యూస్ తీసి పెడతానమ్మా అని అంటేను తీసి పెట్టమని చెప్పింది. తోలు తీసాను, అందులో చుక్క నీళ్ళు పోసాను, తీసేసాను. తర్వాత ఇలా ఏమన్నా కొంచెం మామిడి పండు చూస్తున్నాను కూడా దీన్ని తీసుకొని మొత్తం ఖాళీ చేసి అడుగులో అడిగేసి నడిస్తే అసలు నచ్చదు. అందుకే మేమందరం ఎక్కడో ఉంటే మనకు టకటక ఇప్పటికీ అమ్మ ముందు ఉంటారు, మేము మళ్ళీ రన్నింగ్లో వెళ్తూ ఉంటాం అనమాట. అమృతాలు తాగుతారు చూడు, దేవతలు అమృతం తాగుతారంటారు. ఇదే దేవతలు అమృతం తాగుతారు కాదు, అమ్మ చేతి వంటే అమృతం. ఏయిరా చూత వేయిరా. చాలా తిండి కోసం జీవించడం లేదు, ఇప్పుడు జీవించడానికి తిండి ఎంతైనా అవసరం. మన టమ్మీ ఖుష్ అయితే దిల్ ఖుష్ అయితే మన లైఫ్ స్టైల్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మీ అత్త జగ్గి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉన్నాయి ఎండలు? వామ్మో, హైదరాబాద్లో అయితే 42+ అంటే 42 degreesకి ప్లస్సే ఉంది, మైనస్ అయితే లేదు. వేడి అద్దరిపోతుంది. అసలు ఇంట్లో ఉన్నా కూడా ఎలా ఉందో తెలుసా? మా ఇంట్లో నేను చూపిస్తాను రండి ఎలా ఉందో. చూసారా? ఆహా, వేడిగా గాలి వస్తుంది, తెల్లగా ఉంది చూడండి, ఇంత బ్రైట్ లైట్ సూపర్. అదిగో కొంతసేపటికే వేడి వచ్చేస్తుంది. వేడిలో మాత్రం మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి, కూల్ డ్రింక్స్ అవి కాకుండా నిమ్మకాయ తాగొచ్చు, నిమ్మకాయ నీళ్ళు, కొంచెం షుగర్ సాల్ట్ వేసుకొని తాగండి, సబ్జా వాటర్ తాగండి, ఇంకా మజ్జిగ, నిమ్మకాయ పిండి, కొంచెం కొత్తిమీర వేసి, కరివేపాకు వేసి, ఇంత చిటికెడు ఉప్పేసి నిమ్మకాయ అలా పిండి తాగితే అది కూడా అద్భుతం. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే ఎండ కదా, ఒకసారి బాడీ డిహైడ్రేట్ అయిందంటే మళ్ళీ రికవర్ అవ్వడం చాలా కష్టం. ఎస్పెషల్లీ పిల్లలు, చిన్న పిల్లలకైతే వాటర్ వాళ్ళు అడిగినా అడగకపోయినా తాగించండి. ఒకవేళ నీళ్ళు తాగట్లేదు, కొంచెం పచ్చడి తీసి వాళ్ళకి అలా రాయండి, కారం వాటర్ అలాగైనా ఎక్కువ నీళ్ళు తాగుతారు. బట్ వాటర్ అయితే ఎక్కువ, అంటే లిక్విడ్ ఫామ్లో ఎక్కువగా తీసుకోండి. సో సమ్మర్ జాగ్రత్తలు చాలా ఈరోజు చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే అమ్మ ఇంటికి వచ్చారు. అమ్మ ఇంటికి వస్తే నాకు పండగే. సో వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్పెషల్ అయితే నా కోసం చేస్తారు. సో అమ్మ వచ్చింది కాబట్టి, అదే కాకుండా ఊరికైతే రారు కదా, ఏదో పని ఉంది అనుకున్నాం, బయటికి వెళ్ళాలి యాక్చువల్లీ అమ్మ నేను కలిసి. సో అందుకోసం నేను రెడీ అవ్వాలి. అమ్మ అయితే అక్కడ అటు పక్కకి వెళ్ళారు, ఆవిడ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఈలోపు అయితే నేను రెడీ అయిపోతా. లేదనుకోండి టైంకి పర్ఫెక్ట్గా పంక్చువల్గా లేకపోతే దెబ్బలు పడతాయి. అదే అమ్మ ఉన్నారు కదా, అమ్మ అనుకుంటేనే పర్ఫెక్ట్ అయిపోతాం, అమ్మ ఇంట్లోనే ఉంటే ఇంకెలా ఉంటుంది కదా. అందుకే గబగబా రెడీ అయిపోదాం, వచ్చేసేయండి. సమ్మర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది హాలిడేస్. పిల్లలైతే జాలీగా ఎండతో సంబంధం లేకుండా ఆటలాడుకుంటారు. తర్వాత మ్యాంగోస్, రసాలు, బంగినపల్లి, ఆవకాయ పచ్చడి, చుట్టాలు, ముచ్చట్లు ఇవన్నీ గుర్తొస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎండ. ఆ ఎండలో మనల్ని మనం కాపాడుకోవడం పెద్ద ఛాలెంజ్ అనమాట. మనతో పాటు మన స్కిన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎట్ ప్రజెంట్ నా డైలీ స్కిన్ కేర్ రొటీన్లో సన్ నుండి వచ్చే హార్మ్ఫుల్ రేస్ నుండి నా స్కిన్ హెల్త్ని సేఫ్ గార్డ్ చేసే సన్ స్క్రీన్ అనేది ఒక నాన్ నెగోషియబుల్ ఎలిమెంట్ అయింది. నేను సన్ స్క్రీన్ని రోజు మార్నింగ్ అప్లై అయితే చేస్తాను, కానీ ఒక డిఫికల్ట్ చాయిస్ ఉంటుంది. అంటే ఎండ నుండి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది, కానీ స్కిన్ అనేది న్యాచురల్గా గ్లో అవ్వాలి అనే డిజైర్ నాకు ఉంటుంది. సన్ ప్రొటెక్షనా, స్కిన్ గ్లోవా అనే డైలమా ఉంటుంది ఎప్పుడు. సన్ స్క్రీన్ ప్రొవైడ్ చేసే ప్రొటెక్టివ్ బ్యారియర్ని నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను, కానీ చాలా సన్ స్క్రీన్ స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి స్కిన్ అపీరియన్స్లో గ్లో అనేది డిమ్ కూడా అవుతుంది. సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు కొంతమందివి అవుట్డోర్ ఇమేజెస్ చూస్తాను. ఆ బ్రైట్ సన్లైట్లో కూడా కొరియన్ టైప్ గ్లాస్ స్కిన్ గ్లోతో వాళ్ళ స్కిన్ ఉంటుంది. సన్ ప్రొటెక్షన్తో కూడిన అంత గ్లోయింగ్ ఫేస్ ఎలా మేనేజ్ చేస్తారని వండర్ అయ్యేదాన్ని. రీసెంట్గా నేను మామాఎర్త్ వాళ్ళ రైస్ వాటర్ టీవీ సన్ స్క్రీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ వెరీ సూన్ ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్. ఈ సన్ స్క్రీన్ టెక్స్చర్ చాలా లైట్గా ఉంది, స్కిన్ పైన బ్యూటిఫుల్గా గ్లైడ్ అయ్యి పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ స్మెల్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంది. యూజువల్గా సన్ స్క్రీన్ అప్లికేషన్కి 3 ఫింగర్ రూల్ని యూజ్ చేయాలి. ఇలా 3 ఫింగర్స్తో
సన్ స్క్రీన్ని తీసుకొని స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలా అప్లై చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. దీన్ని అప్లై చేసుకుంటే స్కిన్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఆల్సో స్కిన్ చాలా బ్యూటిఫుల్గా గ్లో అవుతుంది. ఈ సన్ స్క్రీన్లోని యూనిక్ ఫార్ములా ఏంటో తెలుసా? గుడ్నెస్ ఆఫ్ కొరియన్ సీక్రెట్ టు గ్లాస్ లైక్ స్కిన్, ఇంకా రైస్ వాటర్ అలాంగ్ విత్ నయాసినమైడ్. ఈ కాంబినేషన్ అనేది డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుందని ప్రూవ్ అయింది. అంతేకాకుండా ఈవెన్ స్కిన్ టోన్ని మెయింటైన్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. మామా ఎర్త్ వాళ్ళు సన్ ప్రొటెక్షన్తో పాటు యాడెడ్ బెనిఫిట్స్ని ఇచ్చే రేంజ్ ఆఫ్ సన్ స్క్రీన్స్ని లాంచ్ చేశారు. అవి ఏంటంటే బీట్రూట్ హైడ్రోఫోల్ సన్ స్క్రీన్. ఇది స్కిన్కి సన్ ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు హైడ్రేషన్ కూడా ఇస్తుంది. రేడియంట్ గ్లో కోసం విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు. స్కిన్కి సన్ ప్రొటెక్షన్ అలానే డీ ట్యాన్ అండ్ బ్రైట్నింగ్ కోసం అప్టన్ డే ట్యాన్ సన్ స్క్రీన్ని వాడాలి. అల్ట్రా లైట్ ఇండియన్ సన్ స్క్రీన్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ అండ్ సూదింగ్ సన్ ప్రొటెక్షన్ గురించి యూజ్ చేయొచ్చు. హైడ్రాజెల్ ఇండియన్ సన్ స్క్రీన్ ఇది ఒక నాన్ స్టిక్కీ సన్ స్క్రీన్ విత్ ద గుడ్నెస్ ఆఫ్ అలోవెరా అండ్ రాస్బెర్రీ. అన్ని మామా ఎర్త్ ప్రోడక్ట్స్ లానే ఈ సన్ స్క్రీన్స్ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్. వీటిలో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు. సో ఎవ్రీడే యూస్కి సేఫ్ అండ్ ఇవి డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా. డిస్క్రిప్షన్లో ఈ అమేజింగ్ సమ్మర్ సేవింగ్ ప్రోడక్ట్స్వి లింక్స్ ఇస్తాను. నా కూపన్ కోడ్ హరిత 2024 అని మీరు మామా ఎర్త్ వెబ్సైట్లో ఇంకా యాప్లో యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికబుల్. మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అంటే గుడ్నెస్ ఇన్సైడ్. ఆ గుడ్నెస్ అనేది ఓన్లీ ప్రోడక్ట్స్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. మామా ఎర్త్ వాళ్ళ ప్రోడక్ట్స్ యూస్ చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. ఇంకా కస్టమర్స్ ఇన్పుట్ని బేస్ చేసుకుని వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్తో ప్రోడక్ట్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామా ఎర్త్ స్టోర్ ఎక్కడ ఉందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. మీ సమ్మర్ స్కిన్ కేర్ ఎక్స్పీరియన్స్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో శారీస్ ఐరన్ కిచెన్ బయటకు వెళ్తున్నాం కదా, సో ఏ చీర కట్టుకోవాలి? ఇది కట్టుకుని రెడీ అయిపోతాను. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకంటే మ్యాంగో జ్యూస్ వచ్చాను ఏదో పని మీద. సరే మ్యాంగోస్ కనపడుతున్నాయి ఇక్కడ, జ్యూస్ తీసి పెడతానమ్మా అంటేను తీసి పెట్టమని చెప్పింది. చూసారా, ఇవన్నీ ఇట్లా శుభ్రంగా కడిగి, ఇదిగో చూడండమ్మా, శుభ్రంగా పిసికేసి ఇట్లా కడిగి ఈ మొదలు తీసేయాలి. మొదలు తీసేసి ఇవన్నీ ఇప్పుడు మీకు జ్యూస్ తీసి చూపిస్తా. నేను కూడా చేసేసాను, మరి ఎవరిది ముందు వస్తుందో తెలీదు. నేను కూడా మా ఇంట్లో చూపించా. చూసారమ్మా, ఇలా శుభ్రంగా పిసికేసి ముందు ఇలా మొదలు తీసేయాలి. తీసి కడుక్కొని ఇలా పెట్టుకోండి. ఒక పని మీద వచ్చాను ఇక్కడికి. సరే ఈ లోపల మా అంగో కనిపించింది ఇక్కడ, తీసి పెడతాను శాంతి అంటే సరే వీడియో తీసుకుంటుంది. అన్నీ శుభ్రంగా కడిగేసే కదా, ఈ వాటర్ పారబోసేసి ఇదిగో చూడండి అమ్మా. హలో, మా మమ్మీ చాలా ఫాస్ట్ స్టార్ట్ చేస్తారు అప్పుడే. ఇదిగో చూడండి అమ్మా, ఒక తోలు తీసాను, అందులో ఒక చుక్క నీళ్ళు పోసాను, తీసేసాను. ఇందులో ఒక చిన్న గ్లాస్ ఏదైనా పెడతావా? పెడతాం. ఓ చిన్న కప్పు లాంటితో పెడితే చాలు. అదిగో అది వాటర్కి బాటిల్ తెచ్చేస్తాక బాటిల్ కళ్ళని చేయి పెట్టాలి. పోయి ఇంకోదో పోయి. ఈరోజు అమ్మ రాగానే మామిడి పళ్ళు వచ్చేటప్పుడు కొంచెం జ్యూస్ తీసుకొచ్చా, చెప్పావా? చెప్పలే.
సో అమ్మ వచ్చినప్పుడే జ్యూస్ తీసుకొచ్చారు. అమ్మ జ్యూసులు చేసి బాటిల్స్లో పోసి పెట్టడం ఎప్పుడు అలవాటు అనమాట. సో చిన్నప్పటి నుంచి రాగానే నేనైతే వేసుకుని స్పూన్ ఎత్త మర్చిపోయింది ఇందాక నీకు. స్పూన్తో తాగుతూ ఉండేవాడు. అలాగే షూటింగ్కి వెళ్ళినప్పుడు బాటిల్స్ అన్నీ పెట్టుకొని ఐస్ బాక్స్లు తీసుకెళ్ళి షూటింగ్లు అందరికీ పంచేవాళ్ళం అనమాట, అందరికీ గ్లాసుల్లో పోసి. ఎందుకంటే తమిళనాడులో రసం మామిడి పళ్ళ గురించి పెద్ద తెలీదు వాళ్ళకి. మాకు బాగా ఫేమస్ చెప్పా కానీ నేను మా వీడియో ముందు వస్తే ఇప్పుడు వస్తే తెలియదు కానీ చాలా వచ్చాయి మాకు. మామిడి సీజన్ వచ్చిందంటే బుట్టలే అంతే. చూసి ఎవరు వచ్చినా కాఫీలు టీలే వేసవకాలం మామిడిపళ్ళు చూసే. నేను మామిడిపళ్ళు డైట్ చేసేదాన్ని సమ్మర్ మొత్తం. ఎందుకంటే ఎలాగూ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, అంటే బాగా ఇష్టం, మామిడిపళ్ళు తింటాము. అన్నం తిని లేకపోతే ఇంకేదో ఇడ్లీలు తినో అది తిని మ్యాంగోస్ తింటే అమ్మో అనుకొని అందుకే అన్ని మానేసేసి ఇయ్యే పని. మ్యాంగోస్ రసాలు ఒక అర్ధం పెట్టుకోవాలి ప్లేట్లో. ఆ రోజులు వేరు. ఇప్పుడు పిల్లలకు అది కూడా తెలియదు, వాళ్ళు అన్ని తింటలే. అది తర్వాత ఇలా ఏమన్నా కొంచెం మామిడిపండు చూస్తున్నారు కూడా దీన్ని తీసుకొని మొత్తం ఖాళీ చేసి ఆ తర్వాత బాగుండేది. చూసారు ఎంత ఫాస్ట్గా చేస్తారమ్మా, కొంచెం సుక్క నీళ్ళు టాకా 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 టాకా. టైం వేస్ట్ అంటే మా మమ్మీకి జీవితంలో నచ్చంది ఒకటి వేస్ట్ టైం. అడుగులు అడిగేసి నడిస్తే అసలు నచ్చదు. అందుకే మేమందరం ఎక్కడో ఉంటే మనకు టక్ 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 ఇప్పటికీ అమ్మ ముందు ఉంటారు, మేము మళ్ళీ నేను రన్నింగ్లో వెళ్తూ ఉంటాం అనమాట. సో టైం అనేది చాలా అంతేగా. టైం పంక్చువాలిటీ గురించి కూడా మీకు చెప్పాను కదా నేను. టైం అంటే టైమే అంతే. ఏ విషయంలోనూ అది పోతే మళ్ళీ రాదు. ఏదైనా వస్తుంది కానీ టైం రాదు, మళ్ళీ రాదు, ఆ మూమెంట్ రాదు. మా మమ్మీకి ఇంకో నచ్చని విషయం ఎప్పుడని చెప్పారు లేదు తెలియదు. బోర్ కొడుతుంది అంటే మా మమ్మీ కొడతారు. అమ్మ బోర్ కొడుతుంది అనుకో, వాళ్ళ మమ్మీ కొట్టం కాదు, నన్ను మనవాళ్ళే కొట్టేవాళ్ళు బోర్లు ఏంటని. అంటే అప్పుడంటే పర్లేదు, ఎప్పుడు పర్లేదు, మాకంటే ముందు జనరేషన్ కాబట్టి. బోర్ ఏంటి అసలు, బోర్ ఏంటి అని. సో మేము వచ్చేసరికి మాకు కూడా బోర్ అలౌడ్ లేదు, మా బోర్ కూడా బోరే. బోర్ కొట్టకూడదు, అన్ని పనులు నేర్చుకోవాలి, అంతా బాగా చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. ఇంకో విషయం చెప్తా మమ్మల్ని గుర్తొచ్చినాయని చెప్పేస్తా. మా ఇంట్లో తలనొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అని పడుకోవడాలు లేవు లేవు లేవు. భగవంతుడి దైవమో తెలియదు కానీ తలపోటు వచ్చిందని. పోటు వస్తుంది, తలనొప్పి ఎందుకు రాదు? విగ్గులు పెట్టుకోను, అమ్మ పనులు టెన్షన్లోనో, అమ్మ పాటు పని చూసుకుని ఇటు పని చూసుకున్నాం, మేము విగ్గులను అరుపులు సీన్లను సంథింగ్ ఇది తలనొప్పి అంటే వస్తే ఉంటుందా ఏంటి పర్మనెంట్గా? అది వస్తుంది, అది పాటిపోద్ది, మన పని మనం చేసుకోవాలి. అంతేగాని తలనొప్పి వచ్చిందని పడుకోవడము, కాళ్ళు నొప్పులని కాళ్ళు ముందేసుకు పడుకోవడం అవన్నీ అలౌడ్ లేవు. పెరిగింది అమ్మ విలేజ్లో అయినా సరే చాలా రిలాక్స్డ్గా లైఫ్, అంటే ఏదైనా సరే చాలా ప్రీషియస్గా స్పెషల్గా అన్నీ. తలనొప్పులు, కాళ్ళు నొప్పులు, లేకపోతే ఇది తినకపోతే ఉండలేము, అది తాగకపోతే ఉండలేము, అవి కూడా లేవు. మళ్ళీ ఇప్పుడు మీ ఇంటికి వచ్చేస్తున్నాను కాబట్టి నీకే నువ్వు ఉన్నప్పుడు నేను చాలు, నువ్వు ఉన్నప్పుడు నువ్వే పోయి కొంచెం లైట్గా చాలు. ఇందులో వేస్ట్ పోవటం ఎందుకని. అవునవును కరెక్టే. అంత చిక్కగా ఎలాగో తాగలేరు కదా. తాగలేము, టెంక చాలా తీగా ఉంటుంది రసాల్లో. మా మమ్మీ ఏం చేసినా పండగే, మా మమ్మీ ఎప్పుడు వచ్చినా పండగే. మొన్న మామిడి పళ్ళు పండుగ వచ్చేసింది కదా, చూసారు కదా. కొంతమంది అయితే ఎంత ఫన్నీగా పెట్టారంటే, నేను చెప్పాను కదా నేను అన్ని చదువుతాను, బట్ ఎందుకంటే మా మమ్మీ చెప్పిన చిన్నప్పుడు నాకంటే మా మమ్మీ ఏం చెప్పినా ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నాకు బ్రెయిన్లో అలా ఉండిపోద్ది అనమాట. అది ఎవ్వరు ఎలా ట్రై చేసినా అది మారదు, నేనే ట్రై చేసినా కూడా మారదు, అంతే ఫిక్స్. ఎక్కడైనా సరే మనం మంచిని మాత్రమే తీసుకోవాలి. అది ఎలాగైనా సరే సిచ్యుయేషన్స్లో 90% నెగిటివిటీ ఉండి 10% మంచి ఉంటే నువ్వు 10% తీసుకో, 90% వదిలేయాలన్నమాట. సో అలాగా మంచి మాత్రం తీసుకోవడం అంటే హ్యాపీనెస్. సో అందులో చెప్పారు మామిడి పళ్ళు పండుగ అయితే చాలామంది ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది, చక్కగా అందరితో కలిసి అలా ఎంజాయ్ చేయడము. మేము కూడా చేసుకునేవాళ్ళం, దేవుడి దగ్గర పెట్టేవాళ్ళం, తర్వాత గురువులకు కూడా ఇచ్చేవాళ్ళం, ఆ తర్వాతే మేము తినేవాళ్ళం ఇలా. సో ఇది ఉంది. కానీ నేను పండగ అని చెప్పానంటే ఎవరు చెడిపోతారని చెప్పారు.
మీరు పండగ అని ఎవరు చెప్తున్నారు, పిల్లలకి తెలియదు అది ఇది అన్నట్టున్నారు. పిల్లలకి తెలియదు, చెడిపోతుంది. పండగ చెడిపోవడం కూడా ఉంటుందా? పండగ కదా అది చెడిపోవడం. నేను చూసా. సో పండగని పళ్ళు పంచి పెట్టుకుంటాం మేము కూడా. పిల్లలకి పండగ మామిడి పళ్ళలో మేము ఇంట్లో చేసుకునేది పండగ. అంటే ఏదైనా సెలబ్రేషన్ పండగే కదా. సెలబ్రేషన్ నేను చదివే. తెలుగులో ఏమంటాం? వేడుక, మామిడి పళ్ళ వేడుక. వేడుక అంటే పండగ. నేను ఎంజాయ్ చేస్తాను, పూజ చేసుకుంటాం కాబట్టి పండగే నాకు. బట్ అది మనకి క్యాలెండర్లో ఉండాల్సిన అవసరం లేదు కదా. సో అలా అవి బాగానే ఉంది, ఓకే, చెడిపోయే విషయం కాదు. సో గుడ్, నేర్చుకుంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. స్కూల్లో చెప్తారు కదా పిల్లలకి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని. సో ఆ కైండ్ అనమాట. ఇంకొకళ్ళు అయితే అరటిపళ్ళు పండగ లేదా, అరటిపళ్ళు ఎప్పుడు దొరుకుతాయిగా, సపోటా పండగ లేదా, సీతాఫలం పండుగ ఎప్పుడు? యాక్చువల్లీ సీతాఫలం పండుగ చెయ్యాలి, అది కూడా ఈ మధ్య అన్ని అప్పుడు దొరుకుతున్నాయి, కానీ సీతాఫలం ఆ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. సో పండుగ చేసుకోవాలి. కానీ మనకి ఏం చెప్పండి, ఈరోజు నాకు ఇది పండుగ. మా అమ్మ జ్యూస్ చేసిందంటే అది నాకు పండుగ. ఎందుకంటే ఎవ్రీడే ఇది నేను కొన్ని కావాలంటే మా అమ్మ ఇంకో విషయం చెప్పాలి, అమ్మ బాటిల్స్లో పోసి డీప్ ఫ్రీజర్లో పడేస్తారు. సీజన్ లేనప్పుడు మేమంతా పిల్లలందరూ వచ్చారనుకోండి, నాన్న నీకు మామిడికాయ రసం ఇవ్వనా, మామిడికాయ జ్యూస్ ఇస్తారా, మ్యాంగో జ్యూస్ ఇస్తారా అని అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టి, మేము వస్తున్నామంటే ముందే తీసి బయట పెట్టి అంత భోజనాలు అన్నీ అయిపోయాక చక్కగా గ్లాసుల్లో పోసి ఇస్తారు. సో ఇవన్నీ లైఫ్లో ముచ్చట్లు, పండుగలు, ఇంకేమున్నాయి చెప్పండి. సో ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి, అది ముచ్చట. లైఫ్ అనేది మామూలు రోజుల్లో ఇలా తీయలేం కదమ్మా జ్యూస్. మామూలు రోజుల్లో రసాలు దొరుకుతాయి మనకి, అందులో నెంబర్ 1 రసాలు దొరుకుతాయి, ఇవి పెద్ద కాయలు దొరుకుతాయి. ఇలా వచ్చినప్పుడు తీసి ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇది 1 ఇయర్ది. మీకు పెద్ద ఫ్రీజర్ ఉంటే మాత్రం 1 ఇయర్ చెడదు కదా. 1 ఇయర్ ఉంటుంది ఈ జ్యూస్. మంచి డిసెంబర్లో చక్క వర్షం బాగా మంచి కూలింగ్ కూడా చల్లగా ఉన్నప్పుడు అప్పుడు సాయంత్రం పూట కూర్చొని తాగుతుంటే, అంటే మనకి లేని టైంలో, అంటే దొరకని టైంలో మనం ఉంటే మన స్పెషలే కదా అది. ఇది స్పెషలేనమ్మా, అది స్పెషల్. తీసుకోండి, ఇట్లా బాగుంటుంది. ఇంతే మామూలు ఫ్రిడ్జ్ లో పెట్టబాకనమ్మా, ఒక రోజు కంటే బాగోదు. 2 days ఉంటుందిలే. ఉంటుందా? మనం చక్క నీట్ గా తీసుకొని పెట్టుకుంటే 2-3 days మామూలుగా ఉంటుంది. ఎందుకులే 3 days మనం ఆపంగానే ఉంటుంది. కాకపోతే డీప్ లో పడేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు తీసుకుని తాగితే అదే ఫ్రెష్నెస్ ఉంటుంది. ఒక 2 hours ముందు తీసి బయట పడేసాం అనుకో, సూపర్. అది నాకు బేసిక్గా మా మమ్మీ ఏం చేసినా నాకు ఇష్టం, తింటా, తాగుతా. కూరలు కాకరకాయ పులుసు పెట్టినా కూడా కాకరకాయ పులుసుని అప్పుడు తిని, మళ్ళీ సాయంత్రం తిని, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు నేను ఏ వంట చేసినా మా పిల్లలు ఆస్వాదిస్తూ తింటారు. అది చాలా బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. మీ అందరికీ తెలుసు కదా. వంట గురించి చెప్పక్కర్లేలే, మీ అభిమానులు మా అభిమానులు ఇంచుమించు ఒకటే. అంతే, సూపర్. అప్పుడే నీకు ఎక్కువ మంది చూస్తారు, ఇంకా వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు ఎందుకు మా ఫ్రెండ్స్ అందరూ మమ్మీ మమ్మీ మమ్మీ. అవును, మమ్మీ. మా పిల్లల ఫ్రెండ్స్ అందరికీ నా ఫ్యానే. అంతే, చిన్నప్పటి నుంచి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చాక ఫ్యాన్స్ కాదు అసలు. మా మమ్మీ చిన్నప్పటి నుంచినే మా ఫ్రెండ్స్కి అమ్మ అంటేనే ఎక్కువ అభిమానం. ఆంటీ 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 చేసిన దోశ తిన్నా అసలు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారప్పా. దోశ వేసి ఇచ్చేవాళ్ళు, అప్పటికప్పుడు చట్నీ చేసేవాళ్ళు, చేపల పులుసు, చికెన్ ఫ్రై, రొయ్యలు వేపుడు, గోంగూర పచ్చడి, అసలు ఇంకా ఒకటి కాదు. జల్లెడ పట్టరమ్మా, ఒక 5 పట్టరమ్మా, అట్లా పోయిలేవు. గిన్నె ఏదైనా తెస్తే బెటర్ కదా అని. అసలు పోయి ఇప్పుడు జ్యూస్ ఫిల్టర్. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ జ్యూస్ ఇదే అమృతం. అమృతాలు తాగుతారు చూడు, దేవతలు అమృతం తాగుతారంటారు, ఇదే. దేవతలు అమృతం తాగుతారు కాదు, అమ్మ చేతి వంటే అమృతం. సో ఇంతకీ పేరెంటం ఇంకొకటి కూడా చెప్పారు, అది పండగ కాదండి, పేరెంటం. కోర్స్ పేరెంటంకి ఎప్పుడు పిలుస్తాము, ఏదైనా సెలబ్రేషన్స్ అప్పుడే కదా. అందుకని నాకంటే అలా కేటగరైజ్ చేసి చెప్పడం ఆ టైంలో నాకు. భోగి రోజున కూడా అరటిపళ్ళు పంచి పెట్టుకునేది కూడా పేరెంటమే అంటారు. అది భోగి. పేరెంటం అంటే ముత్తైదువులు వచ్చి మనం తాంబూలం ఇచ్చేదన్నమాట పేరెంటం, అంతే కదా. ఎవరైనా ఇంటికి పిలిచి మనం తాంబూలం ఇస్తే పేరెంటం. సో అదే సేమ్ పేరెంట్. ఇది మీ ఇంటికి మ్యాంగో ఫంక్షన్, పండగ అంతే. నువ్వు తింటావు కాబట్టి నీకు పండగ, నాకు పండగ. మా మమ్మీలో వదిలేస్తే ఒక 200-300 కాయలు తీసే పెట్టేస్తా. మీ ఫ్రిడ్జ్ ఖాళీలు ఉండాలి కదా. పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రీజర్, ఫుల్ ఫ్రీజర్ ఉంది. ఈసారి ఊరు నుంచి వచ్చినాక ఒక 50 తీసి పెట్టుకోండి. సీజన్ వస్తుంది, ఒక 50 కాయలు తెచ్చుకోండి.
ఇది ఈజీగా ఉంది తినడం కంటే. ఇది ఈజీ తినే అటు ఇటు ఎందుకు. అంటే షూటింగ్ లో ఎందుకంటే జ్యూస్ బాగా గుర్తు నాకు లిప్స్టిక్ పోద్ది మామిడి పండు తింటే తినలేము, అంత టైం ఉండదు. అదే జ్యూస్ అనుకోండి స్పూన్తో అలా లేకపోతే తాగడము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు చెన్నైలో నా ఫ్రెండ్స్ అందరూ. ఏ హరిదా మామూలు వందిచ్చా అని. ఈ టెంకలు జ్యూస్ తీస్తున్నప్పుడు మీకు మా ఇంట్లో వేస్టేజ్ గురించి అమ్మ చాలా చెప్పుకుంటారు. ఉల్లిపాయ తీయడం, చింతపండు నానబెట్టినప్పుడు ఎలా వాడాలి. అందుకే మా ఇంట్లో వంట మనుషుల్ని మేము మెయింటైన్ చేయలేం పాపం. అనుకుంటాం అప్పుడప్పుడు వంట మనిషిని పెట్టుకుంటే పిల్లలకి టైంకి ఏదన్నా టైం కొండి పెడతారేమోనని. బట్ ఎంత తిన్నా పర్వాలేదు, ఎంత ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ వేస్ట్ చేయకూడదు. సో ఆ కాన్సెప్ట్ మీద అయిపోయింది చెన్నైలో అనుభవం అయిపోయింది. ఇంకా ఉల్లిపాయ ఈజీగా కట్ చేయాల్సి వస్తే 2-3 పొరలు తీసేస్తారు. చింతపండు నానబెట్టి అదంతా మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెడతారు. అవును, సో ఫ్రిడ్జ్ లో పెట్టినా పని చెయ్యం. ఇతర సామాన్లు ఏమో మనకు అని లేవు పూతం వేయడానికి కూర్చోబెట్టి. సో అలాగా ఇదిగో ఇలా ఉంది కదా, అది దాంట్లో ఏమైనా పీస్ వస్తేమో చూడు. ఏంలే బాగుంది. మా మమ్మీ వంటలు చేసేటప్పుడు ఎక్స్ట్రాలన్నీ నేనే ఇలా తినడము, ఈ వాటర్ పోసే పని. మా చెల్లి మా అన్నయ్య అందరూ మెయిన్ వంటలు చేసేస్తూ ఉంటారు. నేను మాత్రం మా మమ్మీకి పక్కన కూర్చుని అది ఇదిగమ్మ ఇక తీసేసుకుని ఓ పని చెయ్యి, చక్కెర తీసుకురా కాస్త. అప్పటికప్పుడు ఇది ఒకటే తాగలేరు, కొంచెం చక్కెర కలపాలి. చక్కెర తీసుకురా. ఇలా కూడా బాగుంది మమ్మీ, కొంచెం వేస్తారండి ఇక టేస్ట్. కొంచెం వేయి. ఓకే అవి వచ్చినట్టున్నాయి, ఒక 20 కాయలు 18 కాయలు వచ్చినట్టున్నాయి. రా పంద డబ్బా తీసుకురా తొందరగా. పోసుకోవటానికి తర్వాత అయినా బాటిల్స్లో నింపుకో. తెస్తున్నా. బాటిల్స్ తర్వాత పోసేద్దాం, ఫ్రిడ్జ్లో పెట్టేమని చెప్పనా ఫస్ట్. ఫ్రిడ్జ్లో పెట్టేయండి దబరా. తర్వాత బాటిల్స్లో పోసుకొని ఫ్రీజర్లో పెట్టండి. 4 గుప్పిళ్ళు అయ్యి గ్లాస్తో పోయి 3 గ్లాసులు. తర్వాత కొంచెం వాటర్ పోసి పెడితే కలిపి పని లేదు. పోసేయి. ఇంకోటి పోయి ఏయిరా చూస్తా వేయిరా. అదే చాలా చాలే. అది కొంచెం స్వీట్, కొంచెం చిన్న పులుపు ఉంటుంది కదా, అది కూడా లేకుండా ఆస్వాదిస్తూ తింటారు. స్పూన్ వాటర్ కూడా కలుపుకోవచ్చు కదా, కలుపుకోవచ్చమ్మా వాటర్. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, నేను చెన్నైలో కూడా వాటర్ కలిపేసి దీని నిండా చేసేసి ఇచ్చేయచ్చు. మరి ఇంత చిక్కగా తాగలేరు. నేను ఇలా పెట్టుకుని స్పూన్ వేసుకుని తింటా. నువ్వు స్పూన్ వేసి తినలే. వచ్చే వాళ్ళకి గ్లాసులు తాగడానికి ఈజీగా అలా. సింతకి ఇప్పుడు మామిడి పళ్ళు తీసే ప్రాసెస్ చెప్పేసావా? వెల్కమ్ చెప్పేసావా? అన్ని చెప్పేసా. వెల్కమ్ టు హత్త ఛానల్ చెప్పేసింది మా మమ్మీ. పర్ఫెక్ట్గా ఉంటారు అన్నిటిలో. మరి ఆయమ్మ బాగున్నారా నేను ఎట్లా అంటారు మీ ఇంటికి వచ్చి? బాగున్నారు ఎందుకు అనకూడదు, అది వేరే అమ్మా. హరిత జాకీ యూట్యూబ్ ఛానల్కి వచ్చానమ్మా వీళ్ళ ఇంటికి. వీళ్ళ కోసం నేను జాకీ మామిడి పళ్ళు తీస్తున్నారు. పండగ అయింది కాబట్టి తర్వాత మామిడి పళ్ళు చూసి ఇక అంతా ఈ నెలంతా మామిడి పళ్ళే. కావకాయ అది ఇది మొత్తం ఆవకాయలు. నెక్స్ట్ ఆవకాయ పట్టాలి. ఆవకాయ పడుతున్నా ఉంటగా పడుతున్నా. నన్ను పట్టమంది. అమ్మ నేను పట్టలేనని చెప్పా. ఒక 6 కాయలు చూపిస్తాను మా ప్రేక్షకుల కోసం. నేను అన్ని పట్టలేను. పట్టేయి ఒక 100 కాయలు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి. ఆవిడ ఫ్రెండ్స్ పంపించాలంటగా. దీని మీద ఒక మూత పెట్టేసుకో. అది తీసేయి. ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దేస్తాను. ఇక నీట్ చక్కెర పోదుమా క్లీన్ చేసేసా. ఇందాక నుంచి అంత ఉంది కదా, ఇప్పుడేమీ లేదు. నీట్. అది ముందు నాకు నీట్ పెద్ద ఎక్కువ కదా, చూడండి. ఎప్పటికప్పుడు తుడిచేసుకోవాలి. అది చూసావమ్మా, చూసుకోండి. చూడండి అమ్మా, అయిపోయింది. ఇంకొక 60 కాయలు ఫుల్ వచ్చేది. ఇప్పుడు టైం లేదు, కొంచెం పని మీద వెళ్తున్నాను. అంతే ఈసారి మళ్ళీ 25-50 తెప్పించి పెట్టు. అప్పుడు సూపర్గా చేసి పెట్టేస్తా. బోల్డ్ పోసి మీ ఫ్రీజర్లో పడేసుకోండి. సంవత్సరం వరకు తాగుతూ ఉండండి. ఇక మామిడికాయ సీజన్ ఉన్నంత వరకు ముట్టుకోబాకండి. చిన్న బాటిల్ ఎవరి బాటిల్ వాళ్ళకి అలా చేసి పెట్టేసి. మామిడికాయ సీజన్ ఉన్నంత వరకు మామిడి పళ్ళది తీబాకండి. జ్యూసు తీసి తాగండి, తినండి. ఆగస్ట్ ఎప్పుడైతే మామిడి పళ్ళు ఆగిపోయినాయో అప్పటి నుంచి తీసుకోండి. చిన్న బాటిల్స్ లో పోసి పెట్టేసి ఒక 100 బాటిల్స్ ఉంటాయి కదా, ఒక 100 బాటిల్స్ తీయగలను. చిన్న బాటిల్స్ 100 బాటిల్స్ అందులో పడాయి. అది తీసి పెట్టేసుకుంటే మామిడి పళ్ళు సీజన్ అయిపోయిన తర్వాత తినే అసలు అనుభవమే వేరు. ఆ అనుభవం గురించి నాకు అడగండి. నేను చిన్నప్పటి నుంచి ఫుడ్ని
బాగా enjoy ఆస్వాదిస్తే చేశాను. తింటది. అది ఇంతే అయినా డైటింగ్లో ఉన్నా ఇంత చెప్పినట్టు ప్రసాదం తిన్నా కూడా చాలా ఆస్వాదిస్తా. అది అమ్మ చేసిన వెజ్ బిర్యానీలు, మామిడి పళ్ళు జ్యూస్లు, చేపల పులుసులు, కాకరకాయ పులుసులు, కంద పులుసులు, ఏ పులుసు అది ఇదని కాదు, రోటి పచ్చళ్ళు ఏమీ లేకపోతే ఓట్స్లో రోటి పచ్చడి చేసుకుని కూడా తినేస్తాను. ఇప్పుడు కూడా నోరు ఓట్స్ తినే డైటింగ్ లో కూడా పచ్చళ్ళు, ఓట్స్ తింటాను ఎక్కువ. పచ్చళ్ళు ఇప్పుడు అమ్మ మాగాయ పచ్చడి తెచ్చారు, ఒక ఇడ్లీలో పెట్టు తింది. ఇడ్లీలో పెట్టుకుని తినేసాను. అసలు అది వస్తే అమ్మ తెచ్చిందండి చాలు, దాన్ని ఎవరికి పెట్టిన వేరే. చాలా జాగ్రత్తగా నేనే దాచుకుంటా. టేస్ట్ గా చేస్తాను, నాకే కాదు వాళ్ళకి కూడా బాగా అనుభవం కదా, టేస్ట్ ఉంటుందని ముందే నోళ్ళు ఊరిపోతాయి. నోరు మా ప్రేక్షకులు అంటారు, అమ్మా వాటర్ వస్తుందమ్మా, వాటరింగ్ బాయ్. ఆహా, మా అమ్మ మేము ట్యూషన్కి వెళ్ళి వచ్చేప్పటికి నైట్ వచ్చేసే టైం 7:30 ఆ టైంకి వచ్చేవాళ్ళం. వస్తుంటే మా సందులోకి రాగానే గుమ్మ వాసన వచ్చేసేది. మా చెల్లైతే అది రొయ్యల పులుసు, చేపల కూర అన్ని చెప్పేసేది. అది ఏదో కూడా అమ్మ ఈ రోజు ఇది వండింది, అమ్మ ఆ రోజు అది వండిందని. ఇంకా డే అంతా మాకు ముద్దపప్పు ఆవకాయ ఉండేది, అది లంచ్ అదే మాకు ఎవ్రీడే. సో ఈవినింగ్ వచ్చేప్పటికి నాన్ వెజ్. నా ఫ్రెండ్స్ అందరూ ఏం అడిగేవాళ్ళు తెలుసా, రోజు ముద్దపప్పు ఆవకాయ, స్కూల్కి పెరుగు. మీరు బ్రాహ్మిన్సా అని అడిగేవాళ్ళు నన్ను. అంటే తెల్లగా కొంచెం గుండ్రంగా చాలా బ్రాహ్మిన్స్ కాదమ్మా, సాయంత్రం లేస్తాం బాగా చెప్తే అదే కాదులే అండి. మా అమ్మ ఒకసారి కోడిగుడ్డు వండి పంపించు. ఇప్పుడు అందరూ తింటున్నారులే కోడిగుడ్డు తింటే కాదా. నాకేమో ఈ కులాల గురించి అవి చెప్పడం పెద్ద అవసరం లేదు అసలు. ఇప్పుడు కూడా ఎవరిని అడిగితే ఇండియన్ అనే చెప్తాను. ఒక భారతీయురాల్ని, లేకపోతే కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాలంటే డాటర్ ఆఫ్ విజయదుర్గ, వైఫ్ ఆఫ్ జానకీరామ్, ఈ రెండే. సో అది బాగుంటుంది అనమాట. సో ఈ చిన్నప్పటి నుంచి ఫుడ్ మనిషి జీవితంలో ఏంటో ఎక్కువ ఫుడ్ గురించి మాట్లాడుతుంది అనుకున్నాను. జీవించడానికి అంటే తిండి కోసం జీవించడం లేదు, బట్ జీవించడానికి తిండి ఎంతైనా అవసరం. మన టమ్మీ ఖుష్ అయితే దిల్ ఖుష్ అయితే మన లైఫ్ స్టైల్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. ఎలాంటి డిప్రెషన్, ఇప్పుడు పిల్లలు చాలామంది డిప్రెషన్ అంటున్నారు. ఎందుకంటే ఫుడ్ హెల్దీ అంటే పాపం హెల్దీగా మంచి రిచ్ ఫుడ్ తింటారు, బట్ టేస్ట్ అంటే మన ఇంట్లో ఉండే అమ్మ చేతి వంట తగ్గిపోయిందేమో నా ఫీలింగ్. ఇప్పుడు అమ్మ వంటలు చూసి అందరూ చాలామంది వంట చేసుకుంటున్నారు. చాలామంది నా వంటలు అప్పుడప్పుడు చేస్తారు, అది కూడా భలే చేసాం. చేపల పులుసు ట్రై చేసాము, మా అమ్మ స్టైల్లో చేపల పులుసు చేసాం, అందరూ చాలా బాగా చూసారు. సో పిల్లలకి ఏంటంటే బేసిక్గా బయట ఫుడ్, అది పిజ్జాలు, బర్గర్లు, లేకపోతే ఆ ఫుడ్, నూడిల్స్, మ్యాగీలు మా ఇంట్లో కట్ చేస్తాము. స్ట్రిక్ట్ డైట్ లో ఉన్నారు అందరూ. ఇద్దరు వంటలు తెలిసిన వాళ్ళే కదా ఇంట్లో. మా ఇంట్లో మేమైతే పాప ఇది ఇలాగే అంటే డైలీ వంట చేయం, కానీ చేసి వాళ్ళకి కావాల్సింది 2-3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి, అమెరికాలో ఉన్నాం అనుకుని తినేయడం, ఫ్రిడ్జ్ లో తీసి వేడి కుదరదు కాబట్టి. సో పిల్లలకి డిప్రెషన్ అనేది ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే హ్యాపీ టైమ్స్, ఇంట్లో ఫ్యామిలీ టైమ్, ఎవరి కాళ్ళు ఫోన్లో పట్టుకుని ఎక్కడ ఉంటాం, ఆకలేస్తే ఏదైనా ఆర్డర్ చేసుకోవడం, లేకపోతే అమ్మ చేసి నాకు ఇది నచ్చదని చెప్పడం, అలాగా కొంచెం ఇదైపోయింది. బట్ ఏదేమైనా సరే, అది మామిడి పండు అయినా, వంట అయినా, ఫుడ్ అయినా, ఉప్మా అయినా సరే అమ్మ చేత్తో చేసి తింటే అదొక ఇది ఇంకా స్పెషల్. ఇవాళ చేస్తే ఇవాళ తినేసే వంట కాదు, 1 year ఉండేది కాబట్టి. సో ఎవ్రీ చాలా జాగ్రత్తగా దీన్ని ఆస్వాదిస్తూ ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆ బాటిల్ పెట్టి కూర్చుంటారు. అంతే, సూపర్ అనుకున్న ఒక అరగంట ముందు తీసి పెట్టుకొని వాటర్లో వేసి పెట్టేస్తే అది చక్కగా తాగడానికి రెడీ అయిపోద్ది. ఇది ఈ రోజు మా మామిడి పళ్ళ రసం బ్లాగ్ అనమాట. మామిడి పళ్ళు రసం, మామిడి పండుతో రసం తీశారు మా అమ్మ. రసం మామిడి పళ్ళు నుంచి చాలా చాలా బాగుంది, నాకు చాలా ప్రీషియస్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. మ్యాంగో జ్యూస్ తీయాలంటే మా బంగినపల్లి మామిడికాయ ముక్కలు కూడా తీసేసి మిక్సీలో వేసేసి తీసేస్తారు. ఏదైనా ఇన్స్టెంట్ గార్లు కానీ ఏదైనా సరే, చుట్టాలు వస్తున్నారంట, అయ్యో పప్పు పోయలేదే మర్చిపోయలేదు, వస్తున్నారు బయలుదేరారా, ఓకే పొప్పేయి, అందులో ఇనప కత్తేయి, అంతే. అలా అయిపోద్ది, టకటక వాళ్ళు వేసేసి వాళ్ళు కూర్చుని ముచ్చట్లు పెట్టి మేము మంచినీళ్ళు ఇచ్చే లోపు అక్కడ చట్నీలు గారెలు అయిపోతాయి. సో అలా అనమాట. ఇంటికి వస్తున్నారంటే మనం వాళ్ళని చూసుకోవాలి ఎప్పుడు కూడా. అతిథి దేవో భవ. అలానే మన ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళని బాగా చూసుకుని వెళ్ళాలి. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. అది పర్ఫెక్ట్ కాన్సెప్ట్. ఉట్టి చేతులతో మాత్రం వెళ్దాం. నాకు అసలు ఎన్ని నిజంగా నాకు పెద్దగా తెలిసవదు. ఏది ప్రేమే కనిపిస్తుంది తప్పితే అని పట్టుకెళ్ళాలి కానీ జాసే రాదు. నాకు గుర్తు, అక్కడికి వెళ్ళినా కావాలంటే ఇంటికి వెళ్ళిపోయి అయిపోయి ఉండేస్తా. చిన్నప్పుడు మన ఇంటికి వచ్చేవాళ్ళ, మా ఊరు నుంచి ఒక మామయ్యలు, లేకపోతే ఒక ఆయన పెద్ద అంకుల్, ఒక ఆయన వచ్చేవాళ్ళు, మీ మేనమామ, వాళ్ళందరూ వచ్చేటప్పుడు అరటిపళ్ళు తెచ్చేవాళ్ళు. బాబాయ్ అరటిపళ్ళు తెచ్చి వెళ్ళేటప్పుడు మాకు 1 రూపీ, బాగా కొంచెం బాగుంటే 2 రూపీస్ ఇచ్చేవాళ్ళు.
సో నాకు అది బాగా అంటే ఎంత ఆ టైంలో ఎంత హ్యాపీగా ఉంటుంది. అమ్మ బాగా వంటలు చేస్తారండి, కానీ మన ఇంటి కోసం మన ఇంటికి వచ్చేవాళ్ళు మన కోసం ఏదో పిల్లలు ఉన్నారు అని గుర్తుపెట్టుకొని తెస్తున్నారు కదా, అది చాలా స్పెషల్గా అనిపించేది. ఎస్పి ముత్తురామన్ గారు మన ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇంత పెద్ద చాక్లెట్స్ అన్ని అనమాట కాఫీలు తెస్తే నాకు అసలే చాక్లెట్లు అంటే బీభత్సమా, అది బాగా గుర్తుండిపోయింది. అంటే తేవాల్సిన అవసరం అయితే లేదు, ఒకటి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి తీసుకెళ్తే బాగుంటుంది ఉట్టి చేతులతో అక్కడ అలా అలా. ఫస్ట్ టైం నేను ఒక పిక్చర్ చేస్తే మా ఇంటికి భోజనానికి నా తమిళ్ పెద్దగా ఆయనకి అర్థం కాక కొంచెం తెలుగు తెలుసు, ఆయన తెలుగు సినిమా చేశారు సంసారం, అందుకని ఆయన ఈవిడేమిటి పిలుస్తుంది భోజనం అసలు ఏంటి చూద్దాం పిల్లా జల్లా అని చెప్పి వచ్చారు. వస్తా ఇంత ప్యాకెట్ తీసుకొచ్చి భోజనం చేసి ఆయన అసోసియేట్ డైరెక్టర్ పెద్ద ఆయన ఉండేవారు, ఆయన వాళ్ళిద్దరు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళటం నాకు ఎంతో కన్నుల పడవ అయిపోయింది. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ భోజనం పెట్టాను. అంటే వాళ్ళు రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు అంటే స్టార్స్ తో చేశారు. అంటే అది ప్రొఫెషన్ వాళ్ళకి, బట్ మనిషిని ఎలా గౌరవించాలి ఇది మాత్రం ప్రేమతో సంబంధం లేదు అని వచ్చారు కదా. ఆయన అనేవారు విజయం నీ పేర్లోనే ఉంది, నేమే విజయం వరకెళ్ళా అనేవారు. విజయ్ దుర్గా అనమాట. పిల్లలు ఎక్కడ కనపడినా కూడా అమ్మ జాగ్రత్త. అయ్యో నా పెళ్ళికి కూడా వచ్చారు, ప్రతి ఫంక్షన్కి వచ్చేవాళ్ళు, చక్కగా బ్లెస్ చేసేవాళ్ళు. అవన్నీ ఏంటంటే అవన్నీ నేను చెప్తాను కదా, అది నాకు పండగ అంటే నాకు ఒక హ్యాపీనెస్ ఏదైతే ఇస్తుందో అది సెలబ్రేషన్ ఏదైతే ఉందో అది తెలుగులో నాకు పండగగా నేను అనుకుంటాను అనమాట. అవన్నీ గుర్తుపెట్టుకుని మన లైఫ్ని మనం ముందుకు తీసుకెళ్తూ హ్యాపీగా ఉండాలి. ఇలా మంచి మంచి జ్యూసులు తాగుతూ ఆరోగ్యంగా, అంటే డైలీ తినేయాలని లేదు, తిన్నప్పుడు శుభ్రంగా తినాలి. ఎప్పుడైనా మర్చిపోండి, గుర్తొచ్చినప్పుడు తాగండి. అంతే, మర్చిపోతాం లైఫ్లో పెట్టి మర్చిపోతే అప్పని అసలు ఎవరికి ఇంట్లో. అది థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఏదో గుర్తొచ్చింది నేను తెచ్చాను కదా, మామిడి పళ్ళు ఇంకా అసలు అనుకున్న తర్వాత ఇక ఏదైనా అనుకుంటే మాత్రం నేను రేపు అనేది లేదు మా ఇంట్లో, రేపు అనేది లేదు. ఈ రోజు సాయంత్రం చేద్దాం అనే వరకు వెయిట్ చేసేది, ఇప్పుడు ఈ క్షణమే. రేపటిది ఈ రోజు, ఈ రోజుది రేపు కొందాంలే, రేపు ఏదో చూపిస్తానన్నారు, రేపు కాదు వాళ్ళ ప్రాణం తీసి ఇవ్వాలి వెళ్తా అలా అనమాట. రేపు చేసేది ఇవాళ చెయ్యాలి, ఇవాళ అనుకున్నది ఇప్పుడే చెయ్యాలి, ఇప్పుడే చెయ్యాలి. అది అనుకున్నాము చేద్దాం అనుకునే చేద్దాంలే అనుకునేది టైం దొరికింది మధ్యలో టక 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 తీసేసి అయిపోయింది. ఓకే అమ్మా, మన వాళ్ళకి అంతా చెప్పావు కదా, బాగా జ్యూస్ తీసుకో. చెప్పే నా తప్ప నేను చెప్పేసాలి. నేను కూడా ఒకసారి తీసా మా ఇంట్లో, అది నీ ముందు వస్తా నాకు ముందు వస్తా తెలుసు, నేనే ముందు ఏమిట మరి ఎప్పుడో చేశాను నేను. అమ్మ చేయడం వేరు, అమ్మ కూతురు కోసం చేయడం వేరు, అది స్పెషల్. కరెక్ట్ గా ఈ రోజు ఇక్కడికి వచ్చాను, వీళ్ళ ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మొన్న కదా పండుగ చేస్తుంది, ఇంట్లో పెట్టేసుకోరు లాట్. ఇక ఆ లాట్ ఉంది కదా, నాకు గుర్తొచ్చింది, సరే ఉన్నాయి అమ్మ అంతా చేసేసా. ఇప్పుడు టైం లేదు, లేకపోతే ఒక 50 కాయలు తీస్తాను. ప్రాసెస్ తెలిసింది, ఐడియా వచ్చింది ఎలా తీసుకోవాలి. జ్యూస్ అన్నమాట పెద్ద పని అనుకుంటా, ఏమీ లేదు, 10 నిమిషాల్లో అయిపోయింది. అంత రసం మామిడి పళ్ళు ఇంకా సింపుల్ అన్నమాట ఇది. సో ఎవ్రీడే స్పెషల్ డే, ఎవ్రీ మూమెంట్ ఇస్ సో ప్రీషియస్. అది అమ్మ చేతులతో చేసిన మ్యాంగో జ్యూస్ అమృతం. ఇలాంటి అమృతాలు మీరు కూడా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీజన్ అమ్మా, ఇది సీజన్, కరెక్ట్గా చేసుకొని చక్కగా స్టోర్ చేసుకోండి. అది ఉన్న మామిడి పళ్ళు తినేయండి, తర్వాతకి దాచిపెట్టుకోండి. అది సేవింగ్ అనమాట. ఓకేనా? మీకు డెఫినెట్గా ఈ వ్లాగ్ చాలా చాలా బాగా నచ్చుంటుంది, ఎందుకంటే విజయ్ దుర్గా లేటెస్ట్ గా జ్యూస్ తీసారు. So please like, share, comment and subscribe to Me Harita Jack YouTube channel. Thank you.